ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. నిశిరాత్రి నాటకం. రచన శ్రీ చిట్టా శంకర్. నిర్వహణ శ్రీ ఎస్ రామ్ గోపాల్. సహకారం శ్రీ అంజిబాబు. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: జడ్జి శ్రీ సాధనాల వెంకటస్వామి నాయుడు, దొంగ శ్రీ అంజీ వల్గమాన్, జర్నలిస్ట్ శ్రీ నేతి హరినారాయణ, కన్నారావు శ్రీ ఎస్ రామ్ గోపాల్. వినండి నిశిరాత్రి నాటకం. ఎవరు నువ్వు? దొంగని. నేను జడ్జిని తెలుసా? అయితే సరైన చోటికే వచ్చానన్నమాట. అంటే దొంగ ఎందుకు వస్తాడు సార్? దొంగతనానికి. ఒక జడ్జి ఇంట్లో దొంగతనం చేయడానికి ఎంత ధైర్యం నీకు? ధైర్యం ఉన్నప్పుడు అది కోటీశ్వరుడి ఇల్లైనా, పోలీస్ ఇన్స్పెక్టర్ ఇల్లైనా, లేక జడ్జి ఇల్లైనా తేడా ఏముంటుంది సార్? నీ దగ్గర చాకు కత్తి లాంటి లేవు కదా? అది మా రూల్స్కి విరుద్ధం సార్. లేవు. పోలీసులకేనా 100 కొట్టండి. నాకు తెలుసు, అది పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్. అది తగలకపోతే 21704035కి డయల్ చేయండి. అది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి నంబర్. నన్ను అడిగితే ఈ రెండో నంబరే బెటర్ అనుకుంటాను. పైగా తమ హోదాకి తగ్గట్టుంటుంది. ఒక్క నిమిషం సార్. దొంగ గురించి చెప్పేటప్పుడు మీరు వాళ్ళకి జరిగిన దొంగతనం గురించి కూడా చెప్పాల్సి ఉంటుంది. దొంగ మీ రిస్టువాచ్ని దొంగతనం చేశాడని చెప్పండి. అన్నట్టు దీని వాల్యూ ఎంత ఉంటుంది? తెలీదు. అదేంటి, మీ వాచ్ వాల్యూ మీకే తెలీదా? ఎప్పుడు కొన్నారు? ఏం లేదు, దీని వాల్యూ తెలుసుకోవాలి. అవసరం. ఓ 500 ఉంటుందా? చెప్పానా తెలీదని? నా పెళ్లిలో మా అత్తవారిచ్చింది. పెళ్లిలోనా? చూస్తుంటే మీ ఇంట్లో విలువైన వస్తువులేవి ఉన్నట్టు లేదు. సరే, మీరు హిందీ సినిమాలు చూస్తారా? వాటిల్లో జడ్జిని ఎంత దర్జాగా చూపిస్తారో తెలుసా? ఓ 5-6 నౌకర్లు, 3 కార్లు. ఓహో హో, అసలు నేనా ఇంప్రెషన్ తోటే మీ ఇంట్లోకి దూరాను. ఈ వాచ్ వాల్యూ మహా అయితే ఓ 60 రూపాయలు ఉండొచ్చు. అది దాని ఒరిజినల్ వాల్యూ. అలాగా? అయితే ఇప్పుడు ఓ 30కి పోతే గొప్పే. కానీ ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమిటంటే, నేను దొంగతనం చేయాల్సిన సరుకు విలువ కనీసం 250కి పైబడి ఉండి తీరాలి. అప్పుడే మనకు శిక్ష కనీసం 3 ఏళ్ళు పడుతుంది. అదే ఏ బ్యాంకో అయితే ఈజీగా 7 ఏళ్ళు. నీకు చట్టాలు, రూల్స్ కూడా తెలిసినట్లుందే. అవసరం సార్. ఈ రోజుల్లో చట్టాల గురించి ఎంతమందికి తెలుసు చెప్పండి? ఒకళ్ళు దాన్ని తయారు చేసేవాళ్ళు, మీలాంటి వాళ్ళు అన్నమాట. రెండో రకం ఈ రూల్స్ని బ్రేక్ చేసేవాళ్ళు, అంటే నాలాంటి వాళ్ళు అన్నమాట. మూడో రకం పోలీసు ఇన్స్పెక్టర్లు అన్నమాట. వీళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి, లేకపోతే కేసులు ఎలా బనాయిస్తారు. ఇక చివరగా 4వ రకం లాయర్లు. వీళ్ళు వాళ్ళ అవసరాన్ని బట్టి సెక్షన్లను అటూ ఇటూ మార్చేస్తుంటారు. సర్లేండి, హాయిగా నిద్రపోతున్న మిమ్మల్ని లేపాను. తొందరగా విషయం తేల్చేయండి. మీ ఇంట్లో 250 కన్నా ఎక్కువ విలువైన వస్తువులు ఏమున్నాయి? ఏమిటి 250 అంటూ అన్నిసార్లు అంటున్నావు? ఏమీ తెలియనట్టు అడుగుతారేంటి సార్? అలాంటి కేసుల్లో దయాదాక్షిణ్యాలంటూ ఏమీ ఉండవు. శిక్ష గ్యారంటీ. ఇవన్నీ చూసుకొని మరీ ప్లాన్ చేసుకుని వచ్చాను. జడ్జి గారింట్లో దొంగతనం అంటే ఎవ్వరూ తప్పు పట్టలేరు. శిక్ష కూడా గ్యారంటీ. మీరేమిటి ఫోన్ చేయకుండా నిలబడిపోయారు? నేనింకా ఫోను చేయకుండానే నువ్వు ప్లాను, శిక్షలు అంటూ మాట్లాడేస్తున్నావు. ఓ, మీకు చెప్పలేదు కదూ. ఈ ప్లాన్ మా వకీల్ సారు పక్కడబందిగా వేసి మరీ ఇచ్చాడు. దొంగతనం చేయడానికి వకీల్ సలహానా? మన దేశం అంత దిగజారిపోలేదు. నేను నమ్మను. మీరు నమ్మకపోతే అది మీ ఇష్టం. 3 నెలల క్రితం నేను వకీల్ సారు ఒకే సెల్లో ఎదురుబదురుగా కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. నేను ముందు విడుదలయ్యాను. ఇద్దరం కలిసి ఒకేసారి విడుదలై ఉంటే ఈ పాటికి ఎంత సంపాదించి ఉండేవాళ్ళమో. ఆయన ఎందుకు విడుదల కాలేదు? అదో పెద్ద కథలేండి, వదిలేయండి. మీరు ఫోన్ చేయాలి, మర్చిపోతున్నారు. పైగా బాగా పొద్దెక్కిపోయింది.
పొద్దున్నే మీరు తీర్పు చెప్పాలి కదా. రేపటి తీర్పు సంగతి నీకెలా తెలుసు? పోయిన వారమే తమరు కోర్టులో అనౌన్స్ చేశారు కదా సార్, మర్చిపోయారా? అదేనండి బాబు, మెడిసిన్స్ కేసు. కానీ నువ్వు ఆ కేసు తాలూకు 3 వాయిదాలు విడవకుండా చూశాను కదా. కానీ నేను నిన్ను చూడలేదే. మీరు చూసేదల్లా చట్టాలు, ముద్దాయిలు, సాక్షులును. మమ్మల్ని ఎక్కడ చూస్తారు? కేసుల్లో సాక్ష్యాలు చాలా ముఖ్యం తెలుసా? మీరు తొందరగా ఫోన్ చేసి నన్ను అరెస్ట్ చేయించాలి. ఎవరూ కోరుకోని ఆ జైల్లోకే మళ్లీ వెళ్లాలని ఎందుకంత తొందర? పుట్టింటికి వెళ్లాలన్న తొందర ఎవరికి ఉండదు చెప్పండి. నిజం చెప్పాలంటే బయట ఉంటేనే అదోలా ఉంటుంది సార్. అక్కడ మొత్తం కలిపి ఓ 7.5 ఏళ్ళున్నా. బయటకు వస్తే ఇబ్బందులు ఒకటా రెండా. ఫుట్పాత్ జీవితం. బొంబాయిలో లాగా ఎప్పుడు ఎవడు తాగి బండిని మీదకి ఎక్కిస్తాడో తెలియదు. ఎండ, వాన, చలి అన్నీ అక్కడే. అది కూడా ఒక్కొక్కప్పుడు ఫ్రీగా దొరకదు. దానికి దాదాల రికమెండేషన్ కావాలి. నరకం అనుకోండి, ఎవ్వడు పనివ్వడు. దొంగకెవడిస్తాడండి పని? ఎన్నిసార్లు ఆకలితో మలమలలాడి చచ్చాను. అదే జైల్లో అనుకోండి, రోటీ, కపడా, మకాన్ అన్నీ ఫ్రీయే. స్వర్గం అంటే అది. అవును, నీ పేరేమిటన్నావు? పేరైతే రాజకుమార్ అండి. అందరూ రాజు అని పిలుస్తారు. మీరు వకీల్ సార్ ఇచ్చిన ప్లాన్ గురించి కదా అడుగుతున్నారు. అది ఎలా జరిగిందంటే, నేను బయటకు వచ్చే ముందు మా సార్ని అడిగాను, గురువుగారు ఇప్పుడు బయటికి వెళ్తున్నాను, మళ్ళీ 10-15 రోజుల్లోగా వెనక్కి వచ్చే ప్లాన్ ఏదైనా ఉందా చెప్పండి అన్నాను. సార్ అన్నారు, తిన్నగా ఏ జడ్జింట్లోనైనా దొంగతనం చేయరా అని. కనీసం దొంగతనానికి వచ్చినట్టు నటించు. అప్పుడు జడ్జి పోలీసులకు ఫోన్ కొడతాడు. ఆయన సాక్ష్యంతో జస్ట్ 1 సిట్టింగ్ లో కేసు ఖలాస్. పెద్ద శిక్షే పడుతుందన్నారు. దాంతో పాటు ఒక ముఖ్య విషయం కూడా చెప్పారు. దొంగిలించే వాల్యూ కనీసం 250కి తగ్గకుండా చూసుకోవాలి అని. తీరా ఇక్కడికి వచ్చాక ప్లాన్ అంతా తల్ల కిందులైంది. ఈ వ్యాచ్ 500లో ఉంటుందనుకున్నా. వేదవది 30 రూపాయలేనా? సార్, మీ ఇంట్లో 250 కన్నా ఖరీదైంది ఏం లేదా? ఆ వంటింట్లో మిక్సీ ఉంది, అది తీసుకో. ఏమిటి, ఎలక్ట్రిక్ మిక్సీయా? వద్దులేండి. అక్కడ మిక్సీయే, ఇక్కడ మిక్సీయే. వేరే ఏదైనా చెప్పండి. ఫ్రిడ్జ్, టీవీలు వదిలేయండి, బరువుగా ఉంటాయి. పోనీ 10-12 లా పుస్తకాలు, ఖరీదు ఎక్కువే. వద్దు సార్, కేసు మరీ చీప్గా ఉంటుంది. వదిలేయండి, నేనే వెతుక్కుంటా. యా సార్, ఇది చూడండి. దాన్ని లోపలుంచు. దాని మీద చెయ్యి వేసావో జాగ్రత్త. ఒక్కసారిగా మీకంత కోపం వచ్చిందంటే ఇది మీకు ప్రాణం అన్నమాట. చూస్తుంటే గోల్డ్లా ఉంది. అవును, కనీసం 2 తులాలు ఉండొచ్చు. అంటే ఓ 60,000. ఈ మెడల్ మీకు ఎప్పుడిచ్చారు? లా పరీక్షల్లోనా? కాదు, మరి మా అబ్బాయికిచ్చారు. వాడు ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ వచ్చాడు. గుడ్. ఇప్పుడు ఎక్కడున్నాడు? అమెరికాలోనేనా? తెలివైన వాళ్ళంతా అక్కడికే కదా వెళ్ళిపోతుంటారు. లేదు. దుబాయా? లేదు. తెలిసిందిలేండి, వేరే ఊళ్ళో ఎక్కడో. లేదు లేదు. వాడు చాలా దూరం తిరిగి రానంత దూరం వెళ్ళిపోయాడు. సారీ, మీ అబ్బాయి గుర్తుల్ని దొంగిలించేంత నీచుని కాదు. ఏం చేస్తాం, వాచితోనే సరిపెట్టుకుంటా. వకీల్ గురూజీ, మీ సలహా అయిపోయింది. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. గురువుగారు, ఆలస్యం అవుతుంది. 100. ఇంట్లోకి ఓ దొంగ వచ్చాడు. దొంగిలించిన సరుకుతో పారిపోయాడు. త్వరగా రండి అని చెప్పండి. అయితే ఒక పాయింట్ ఉంది. కేసు విషయం తేలేంత వరకు వాచి పోలీసుల కస్టడీలోనే ఉంటుంది కదా, మీకు ఇబ్బంది. వద్దులేండి, వాచ్ ఇక్కడే ఉంచేస్తా. అలా అయితే నువ్వేం దొంగలించలేదు కదా, మరి పోలీసులకి ఏం చెప్పను? నాకు దొంగిలించాలన్న కోరిక కూడా లేదు సార్. అదేమిటి? అవును, నేను త్వరగా దొరికిపోయి మళ్ళీ జైల్లోకి వెళ్ళడమే నాకు కావాలి. ముందు ఫోన్ చేయండి, తర్వాత విషయం తర్వాత ఆలోచిద్దాం. నో, నిజానికి నువ్వు వాచిని తీసుకోలేదు, మెడల్ని తీసుకోలేదు. త్వరగా జైల్లోకి వెళ్ళాలంటావు, అదెలా కుదురుతుంది? చూడండి సార్, మీ ఇంట్లోకి మీకు తెలియకుండా చొరపడ్డాను కదా, అంటే రూల్స్ని బ్రేక్ చేసినట్టే కదా. అది చాలా దానాన్ని పట్టి ఇవ్వడానికి. కానీ సాక్ష్యం ఏం చెప్తాం? కథ అల్లాలి సార్, నమ్మేట్టుగా కథ అల్లాలి. ఎలా? మీరిన్ని సాక్ష్యాలు వింటుంటారు,
అది కూడా తెలీదా? సరే చెప్తా, జాగ్రత్తగా వినండి. ఫలానా తారీఖున ఫలానా గంటలకి నేను నిద్రపోతున్నాను. సడన్గా చప్పుడయ్యేసరికి లేచి లైట్ వేసి చూస్తే ఎవరూ కనిపించలేదు. అవును, అప్పుడు నువ్వెక్కడున్నావు? మీ మంచం కింద సార్. తర్వాత నేను లైట్ ఆర్పి పడుకున్నాను. కొంతసేపటికి ఏవో సామాన్లు పడ్డట్టు చప్పుడేసరికి మళ్ళీ లేచి లైట్ వేసి చూస్తే క్రూరంగా నన్ను చూస్తూ ఇతను కనిపించాడు. అనవసరంగా అరిస్తే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అన్నాడు. కాసేపటికి అతను వంటింట్లోకి వెళ్తుండగా సడన్ గా అతన్ని తోసేసి తలుపులు మూసేసి ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫోన్ చేశాను. ఆ రోజు నేను ఆ ధైర్యం చేయకపోతే నా గతి ఏమైండుదో యువర్ ఆనర్. అందుకని ఈ దోషికి కఠినాది కఠినమైన శిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పండి. కానీ అలా ఏం జరగలేదు కదా? అబ్బా, కథ అల్లాలని చెప్పాను కదా సార్. ముందు నువ్వు కూర్చో. వద్దులేండి, నాకు ఇలాగే బాగుంటుంది. కూర్చో. అలాగండి. వన్ 100 ఎంగేజ్డ్. అది ఎప్పుడు అంతే. 21704031 ట్రై చేయండి. నో రెస్పాన్స్. ఈ టైంలో ఎవరు మేల్కొని ఉంటారు? మీరు తప్పుగా అనుకోకపోతే నేనొకటి అడగనా? అడుగు, నేనేం అనుకోను. ఇంట్లో ఒక్కరే ఉంటారా? అవును. పిన్ని గారు, క్షమించాలి, ఎలా అడగాలో తెలియక. లేదు, అబ్బాయి పోయిన లోటుని తట్టుకోలేక 5 ఏళ్ల క్రితమే తను వెళ్ళిపోయింది. అయ్యో పాపం, మీరు చాలా ఇబ్బంది పడుతుండాలి. అంతగా ఏం లేదు. ఇంటి పనులు చూడ్డానికి నౌకరున్నాడు. పగలు వచ్చి వెళ్ళిపోతాడు. అవును, నేను నిన్ను అడుగుదామనుకుంటే నువ్వు నన్ను అడుగుతున్నావేంటి? ఏం తోచక, వంటింట్లో సామానుంటే ఓ కప్పు టీ వెళ్ళి తయారు చేసుకో. మీకు కూడా తీసుకురానా? వద్దు, మళ్ళీ నిద్ర రాదు. ఇంకా ఫోన్ కలపలేదు, పోలీసులు రాలేదు, అప్పుడే నిద్ర గురించి ఆలోచిస్తున్నారు. సరే, తయారు చేయి. కావాలంటే నేను అలా వెళ్ళగానే మీరు కిచెన్ తలుపులు మూసేయచ్చు. పోలీసులు వచ్చాక మీరు చెప్పబోయేది రుజువవుతుందిగా. అప్పటిదాకా ఏం చేస్తావు? ఏమన్నా ఉంటే తింటాను, లేకపోతే హాయిగా నిద్రపోతాను. నువ్వు ఈ విషయాలన్నీ తేలిగ్గా ఎలా తీసుకుంటావయ్యా? అలవాటైపోయింది సార్. చెప్పానుగా, ఇది 11వ దొంగతనం. ప్రతిసారి ఓ కొత్త అనుభవం. ఓసారి ఓ ఫిలిం ప్రొడ్యూసర్ ఇంట్లో దూరాను. పక్కా ప్లాన్ వేసి వెళ్ళాను. ఆ ప్రొడ్యూసర్కి ఓ నౌకరున్నాడు. వాడితో నేను నౌకరుగా పరిచయం చేసుకున్నాను. ఓ మంచి హోటల్కి తీసుకెళ్లి బాగా తినిపించాను. మాటల్లో ఒప్పందం కుదుర్చుకున్నాం. దొంగిలించే సరుకులో 50-50. వాడు దగ్గరైపోయాడు. అసలు విషయం బయట పెట్టాడు. కిచెన్లో పై అటకలో ఓ అర ఉంది. అందులో దాదాపు 40 లక్షలుందట. అంత తెలిసిన ఆ నౌకరే ఎందుకు కొట్టేయలేదట? తెలియడం వేరు, దమ్ముండడం వేరు. అది వాడికి లేదు, మన దగ్గర ఉంది. తర్వాత ఏమైంది? ఆ నౌకరే చెప్పాడు, వాడి యజమాని ఫలానా తారీఖున పార్టీకి వెళతాడు అని. ఫిలిం పార్టీలంటే ఎంత లేదన్నా 2 అవుతుంది. ఆ రోజు ప్రొడ్యూసర్ భార్య, కూతురు కాశ్మీర్ వెళ్ళారట. ఇంటి ఆనుపానులన్నీ చెప్పాడు. ఓకే అనుకున్నాం. రాత్రి 11కు చేరుకున్నాను. తిన్నగా కిచెన్లోకే వెళ్ళాను. అటకలోంచి కింది అరను తెరిచాను. అక్కడో స్టీల్ క్యాబినెట్ ఉంది. అలాంటివి తెరవడం మనకి వెన్నతో పెట్టిన విద్య అనుకోండి. ఆ తర్వాత ఏం చేశావు? ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా సార్. అన్ని 100 రూపాయల నోట్లే. ఓ పెద్ద సూట్ కేసు నిండా నోట్లు సర్దాను. అక్కడున్న ఫ్రిడ్జ్ తెరిచి ఓ బీరు తాగాను. అదే బెడిసి కొట్టింది. అప్పుడే ప్రొడ్యూసర్ వచ్చేశాడు. ఆ తర్వాత ఏమైంది? గురుడు నన్ను చూశాడు. మీరు అడిగినట్టే, ఎవరు నువ్వు అని అడిగాడు. నేను బింకంగా దొంగ అన్నా. వాడు ధైర్యం తెచ్చుకుని అరవబోయాడు. నేను ధైర్యంగా నోరు మొయ్, అరిస్తే జనం చేరుతారు, ఇక్కడ 40 లక్షలు చూస్తారు, వీటి లెక్క ఎవరికి చెప్తావు, ఏమని చెప్తావు అన్నా. అంతే, నోరు మూసుకున్నాడు. నాకు తెలిసినంత వరకు ఇలాంటి బ్లాక్ మనీ దొంగతనం జరిగితే చాలా తక్కువ మొత్తం పోయినట్టు చెప్తారట. తర్వాత అతను కిచెన్ తలుపులు మూయబోయాడు. వెంటనే అన్నా, కోర్టులో నీ దగ్గరుంచి 40 లక్షలు దొంగిలించానని చెప్పమంటావా? అంతే, గౌరవంగా బయటికి పిలిచాడు. తెలివి తక్కువ పనులు చేస్తే నా దగ్గరున్న రివాల్వర్కి పని చెప్పాల్సి ఉంటుంది అన్నా. నిజానికి నా దగ్గర అలాంటివేమీ లేవు. జస్ట్
ఊరికే బెదిరించా. నువ్వు నన్ను అలా ఎందుకు బెదిరించలేదు? ఎలాగో మిమ్మల్ని మంచి చేసుకొని వీలైనంత తొందరగా జైలుకు వెళ్ళాలని కదా నేను వచ్చింది. మిమ్మల్ని బెదిరిస్తే నాకేం లాభం? అయితే అతను పోలీసులకు ఫోన్ చేయలేదన్నమాట. ఆ తర్వాత అలా మాట్లాడుతూ డ్రాయింగ్ రూమ్లోకి వచ్చాం. వాడు సూట్ కేసు ఇచ్చేసి నేను పోలీసులకు ఫోన్ చేయను అన్నాడు. అంటే చెయ్యలేదన్నమాట. ఎలా చేస్తాడు సార్? ఇద్దరము దొంగలమే. వాడో పెద్ద దొంగ అయితే నేను చిన్న దొంగని. నేను అన్నా, దమ్ముంటే ఫోన్ చెయ్యి, పోలీసులు వచ్చాక 40 లక్షల దొంగతనం గురించి రిపోర్ట్ రాసుకుంటారు. 2వ రోజే పేపర్లో వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు. అంత డబ్బు ఎక్కడదని అడుగుతారు. ఏం జవాబు చెప్తావు? నీ ఇబ్బంది నాకు తెలియదనుకున్నావా? ముందు 30% ట్యాక్స్లోనే పోతుంది. నీ సినిమాలు ఆగిపోతాయన్నా. అప్పుడేమన్నాడు? నోరు తడారిపోతే ఏం మాట్లాడతాడు? చెమటలు పట్టేశాయి. అయితే ఏమన్నాడు? లెటర్స్ కాంప్రమైజ్ అన్నాడు. అంటే తెలుసులే, ఏం ఒప్పందమట? వాడన్నాడు, 5,000 తీసుకుని సైలెంట్గా వెళ్ళిపో. ఒప్పుకున్నావా? అలా ఎలా ఒప్పుకుంటాను సార్? నేనన్నాను కనీసం 10% అన్నా ఉండాలి అని. ఇచ్చాడా? ఎందుకు ఇవ్వడు? 2 లక్షలు తీసిచ్చాడు. గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు. చూసారా, దొంగతనం చేయకుండా చేతిలోకి డబ్బు. ఈ విషయం అలాగే ఉండిపోయింది. ఈలోగా తమరు ఫోన్ చేయండి. ఆ 2 లక్షలు ఏం చేసావో చెప్పు. నాకు తెలుసు మీరు అడుగుతారని. ఫ్లాష్ బ్యాక్ కథలంటే తెగ బోర్. అది చరిత్ర. సరే, టీ తయారు చేయి. మీకు కూడానా? చెప్పాగా, ఇద్దరికి. మీకు చక్కెర వేయాలా? వేయి, 1 స్పూను. నెంబర్ తగిలిందా? ప్రయత్నిస్తున్నా. అయితే ఆ 2 లక్షల రూపాయలు ఏం చేశావు? ఓ 1,00,000 రూపాయలు ఆ నౌకర్ గాడికి ఇచ్చాను. ప్రామిస్ అంటే ప్రామిసే కదా. ఏమిటి జడ్జి గారు, ఇంత రాత్రి వేళ మెలకువగా ఉన్నారు? ఎవరో గెస్ట్ కూడా వచ్చినట్టున్నారే. అవునవును. లేటెస్ట్ న్యూస్ వింటారా? ఓ మందుల కంపెనీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఎవరో ముఠావాళ్లు మందుల క్యాప్సిల్స్ లో మైదా పిండి లాంటిది కలిపి అమ్ముతున్నారట. పాపం, చాలా మంది దుర్మరణం పాలయ్యారు. వాళ్ళని అడల్టరేషన్ ఆఫ్ డ్రగ్స్ యాక్ట్ కింద పట్టుకోవడము, ఆ వెంటనే జామీను మీద విడిచిపెట్టడము 2 జరిగాయట. రేపు పేపర్లో వస్తుందిగా, చదువుతాలేండి. ఇదే కాదు, ఇంకోటి కూడా ఉంది. ఆ మధ్య 6 సత్రాలు తగలబడ్డాయి, గుర్తుందా? వాటి వెనకాల కూడా ఇలాంటి ముఠాయే ఉండుంటుంది. రీసెంట్గా, అంటే ఓ 2 నెలల క్రితం, నాగరాజు అని మా పత్రికల క్రైమ్ రిపోర్టర్ని ఒక లారీ గుద్దేసి దారుణంగా చంపేసింది. ఆ డ్రైవర్ తాగి బండి నడిపాడని వార్త. ఇలాంటి సమాజ ద్రోహుల్ని విడిచిపెట్టకూడదు, ఉరి తీయాలి, ఉరి. ఏమంటారు? వివరాలు తెలియంది ఏం చెప్పను. వివరాలు పేపర్లో ఎప్పుడూ వచ్చాయి సార్. ఈ పాయింట్ మీదే ఓ ఆర్టికల్ రాస్తున్నాను. మంచి మాట చెప్పారు. ఉంటా. గుడ్ నైట్. సరే, ముఖ్యమైన విషయాలేవో మాట్లాడుకున్నట్టున్నారు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. వస్తా. గుడ్ నైట్. ఇతనికి పేపర్ ఉందన్నారు కదూ. ఇలాంటి వాళ్ళతో అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తాయి సార్. ఈయన నన్ను మీ ఇంట్లో చూశాడు. నన్ను మీ గెస్ట్ అనుకుంటున్నాడు. మీరు కాదనలేదు. ఇప్పుడు కాసేపట్లో పోలీసులు వచ్చి నన్ను అరెస్టు చేస్తారు. ఇది వార్తగా పేపర్లో వస్తుంది. అది చూసిన పక్కింటాయన జడ్జి గారితో కలిసి దొంగ కాఫీ తాగుతుండగా తను చూశానని వార్త రాశాడనుకోండి. అప్పుడు మీకెంత ఇబ్బంది? అది వదిలేయి. ఆ 1,00,000 రూపాయల సంగతి చెప్పట్లేదు. చెప్పందే మీరు పోలీసులకు ఫోన్ చేసేట్టు లేరు. పెద్ద మొత్తం దొంగతనం చేయకుండా ఒకరి చేతిలోంచి ఇంకొకరి జేబులోకి వచ్చిన మొత్తం. ముందు లోపల అంతరాత్మను తృప్తిపరచాలిగా. అందుకని సూటు వేసుకొని ఓ పెద్ద హోటల్కి వెళ్ళి భోంచేశాను. బేరర్కి 50 రూపాయల టిప్ ఇచ్చాను. సూటు 50 రూపాయల టిప్, 4 ఇంగ్లీష్ ముక్కలు. అంతే, పెద్ద మనిషిని అయిపోయాను. రోజు 5 స్టార్ హోటల్కి వెళ్ళడం మొదలుపెట్టా. మీరెప్పుడైనా అక్కడికి వెళ్ళారా సార్? లేదు. ఉద్యోగం చేస్తూ సొంత డబ్బుతో అక్కడికి వెళ్ళడం అంటే కొంచెం కష్టమే అనుకోండి. అలా వెళ్ళడం అలవాటైపోయి నాకు కూడా పెద్ద మనిషి అవ్వాలన్న ఆలోచన వచ్చింది. అయ్యవా లేదా? ఎందుకు కాలేదు సార్, కానీ ఆ ఉత్సాహంలోనే దెబ్బతిన్నాను. అదేమిటి? ఏదో ఒకటి పెద్ద తరహాలో చేద్దామనిపించింది. అదృష్టం కలిసి వచ్చింది.
10,000 అడ్వాన్స్ ఇచ్చి ఓ షాపు అద్దెకు తీసుకున్నాను. అది సిటీ సెంటర్లో. జైల్లో ఫర్నిచర్ చేసే అనుభవం ఉందిగా, అదే బిజినెస్ చేద్దాం అనుకున్నా. పోలీసులతో కూడా మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఇక్కడే దెబ్బపడింది. సడన్గా ఈ ఊళ్ళో కాకుండా వేరే ఊళ్ళో చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. ఎక్కడా? కర్నూలు. కర్నూలులో ఇదే వ్యాపారం చేశావా? ఈ పేపర్ వాడు కాఫీ సంగతి మర్చిపోయినట్టున్నాడు. మధ్యలో కాఫీ ఎందుకు గుర్తొస్తోంది నీకు? ఒకలా చేద్దామా? నేనే కాఫీ తయారు చేస్తా. పాలు మిగిలిపోయాయి కూడాను. మీరేమో కర్నూలు సంగతి వినేదాకా ఫోన్ కొట్టేట్టు లేరు. సరే, తొందరగా చెయ్యి. ఈలోగా మీరు ఫోన్ సంగతి చూడండి. అన్నట్టు జడ్జి గారు, మీ గెస్ట్ వెళ్ళిపోయారా? ఏం లేదు, పాలు విరిగిపోయాయి. డికాషన్ రెడీగానే ఉంది. పర్వాలేదు, మీరు విశ్రాంతి తీసుకోండి. అలా కాదు, మీ ఫ్రిడ్జ్లో పాలుంటే. పర్వాలేదు, వదిలేయండి. అది కాదు, నాకు బ్లాక్ కాఫీ అలవాటే. మీ గురించి, మీ గెస్ట్ గురించి ఆలోచిస్తున్నా. అన్నట్టు ఫీచర్ కూడా బాగా వచ్చింది. రేపు ప్రింట్ అయి మార్కెట్లోకి వస్తే చాలు, ఓ ప్రభంజనం వస్తుందనుకోండి. రేపు మా జర్నలిస్ట్ నాగరాజు కేసు గురించి తీర్పు ఇస్తారని విన్నాను. వివరాల్ని బట్టి ఉంటుంది. అయితే రేపు నేను మీ కోర్టుకి వస్తాను. తప్పకుండా రండి. గుడ్ నైట్. గుడ్ నైట్ జడ్జి గారు, మీరు రెస్ట్ తీసుకోండి. ఓకే. కాఫీ తాగండి సార్, బుర్ర చురుగ్గా పనిచేస్తుంది. ఏ విషయాన్నైనా ఇంత తేలిగ్గా ఎలా తీసుకోగలుగుతున్నావు? సీరియస్ గా ఉన్నందువల్ల ఎగస్ట్రా లాభం ఏమన్నా ఉంటుందా సార్? ఏడుస్తూ ఉన్నా నవ్వుతూ ఉన్నా తేడా ఏం ఉండదు. అది నిజమే. కర్నూలు వెళ్ళాక ఏమైంది? కర్నూలు విషయం కొత్తగా వచ్చింది కదూ. 3 పువ్వులు 6 కాయల మీద నడిచింది వ్యాపారం. ఎప్పుడు చూసినా సూట్లతోనే ఉండేవాడిని. పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలు పెరిగాయి. మరి ఆ వ్యాపారం వదిలేసి మళ్ళీ దొంగతనాల్లో ఎందుకు పడ్డావు? జీవితం సినిమా కాదు సార్. కర్నూలులో దొంగతనాలు మొదలయ్యాయి. పెద్ద పెద్ద వ్యాపారులు, పెద్ద పెద్ద ఆఫీసర్ల బీరువాలు బద్దలైపోవడం మొదలైంది. పత్రికల వాళ్ళకి పనే పని. ఎవడో పని కట్టుకుని ఇది హైదరాబాద్ ముఠా వాళ్ళ పనంటూ పుకారు లేవదీశాడు. అప్పుడు ఏముంది, హైదరాబాద్ పోలీసులు వచ్చారు. నిన్ను పట్టుకున్నారా? దొంగతనం చేస్తే కదా పట్టుకోవడానికి. మరి కానీ ఇరుక్కుపోయాను. ఎలా? హైదరాబాద్ ముఠా అనుకున్నారు కదా, వాళ్ళంతా నా పాత స్నేహితులే. మొత్తానికి వాళ్ళు నా అడ్రస్ పట్టేశారు. మాకు తోడుండు, లేకుంటే నీ గురించి పోలీసులతో చెప్పేస్తామన్నారు. ఎంతగానో వేడుకున్నాను, చేతులు జోడించాను, కాళ్ళు పట్టుకున్నాను. ఏదో పెద్ద మనిషిలా బతుకుతున్నాను, నా బ్రతుకు నన్ను బతకనివ్వండి అన్నాను. వినలేదు. ముందు మా సంగతి చూడు అన్నారు. ఏం కావాలట? వాళ్ళకో స్పెషల్ ఇనుప పెట్టె తెరవాలట. దాన్ని నేనే తెరవగలను. నువ్వు ఎనపెట్టెలు తెరవగలవా? అది నా స్పెషాలిటీ సార్, చూస్తారా? నా దగ్గర ఎనపట్టేలేదే. మీ అల్మారానే తీసుకుందాం. వద్దులే, దాన్ని మూసినా తెరిచినా నువ్వే గుర్తొస్తావు. ఎందుకొచ్చిన తలనొప్పిలే, వదిలేయ్. సరే, మీరైతే ఫోన్ చేయండి. అవును, చెయ్యాలి కదా. ఫోన్ డెడ్ అయింది. డెడ్ అయిందా? కావాలంటే నువ్వే చూడు. మీ పేపర్ ఆయన ఇంట్లో ట్రై చేస్తే అమ్మో, మొత్తం ప్లాన్ చెడిపోతుంది. వద్దులేండి. నువ్వేం వరి అవ్వకు, నేను తప్పకుండా రిపోర్ట్ చేస్తాను. అది నా డ్యూటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తమరు తప్పుగా అనుకోకపోతే ఒకటి అడగనా? అడుగు. ఈ ప్రశ్న చాలా మందిని అడిగాను, ఎవ్వరూ సరిగ్గా ఆన్సర్ చేయలేదు. నేరానికి పాపానికి తేడా ఏంటి సార్, చెబుతారా? చట్టాన్ని ఉల్లంఘించడం నేరం. మరి పాపం? న్యాయశాస్త్రంలో ఈ మాట లేదు. మరెక్కడుందంటారు? పాపపుణ్యాలనేవి ధర్మశాస్త్రంలో ఉంటాయి. దేవుడు చెప్పిన దాన్ని చెయ్యనివాడు పాపి. ఎందుకడిగావు ఇది? నేను నేరస్తున్నే, పాపిని కాదు. దేవుడు నిజంగా నన్ను రక్షించాడు. అసలు విషయం ఏమిటి? వదిలేయండి, కర్నూలులో జరిగింది కాదు, ముందు ఇది చెప్పు. సరే, వదిలేట్టుగా లేరు మీరు. చెప్తాను వినండి. నా ఎదుట పెద్ద సమస్య. స్నేహితులకు సాయం చేయకపోతే వాళ్ళు పోలీసులకు నాకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇస్తారు. ఒకవేళ సాయం చేసినా మళ్ళీ పాత జీవితమే. చివరగా అనుకున్నా, ఒక్క నేరమే కదా, ఇదే చిట్ట చివరి నేరం అనుకుని ఇనప్పెట్టె తెరిచాను. మీరు నమ్మరు కాని సార్, అందులో నిండా నోట్ల కట్టలు, బంగారు బిస్కెట్లు. ఆ ఇల్లెవరిదనుకున్నారు? ఒక సమాజ సేవకుడిది. అప్పుడు అనుకున్నా, ప్రజాసేవ కన్నా గొప్ప పని లేదు, నేరమూ లేదని.
దాని తర్వాత నువ్వు దొరికిపోయావా? అవును, ఆ పని చేసింది ఎవరో తెలుసుకోవడానికి వాళ్ళకొక్క నిమిషం కూడా పట్టలేదు. అందరం అరుస్తూనే ఉన్నాం కోర్టులో, మేమేమీ దొంగతనం చేయలేదు అని. మిగిలిన జీవితం గడవడమే కష్టమైపోయింది సార్. ఒక్కటి చెప్పండి, రేపు మీరు వినిపించబోయే మెడిసిన్స్ కేసు తీర్పులో వాళ్ళేమవుతారు? నేరస్తులా, పాపులా? అది రేపు కోర్టులో ఎలాగూ వినిపిస్తాను. దాంట్లో ఏ మార్పు ఉండదు. దాని గురించి నీకేమిటి ఇంట్రెస్టు? నా మాటలు విన్న తర్వాత నేరం పాపం గురించి మళ్ళీ ఆలోచించవలసి వస్తేనో? ఏమిటి నువ్వు మాట్లాడేది? వాళ్ళకి అసాధ్యం అన్నదే లేదు సార్, నాకు బాగా తెలుసు. ఏమిటి తెలుసు? వాస్తవం, నేరం ఒప్పుకున్న మనిషి అమ్ముడుపోయాడు. నువ్వు నాలో అనుమానాలు రేకెత్తిస్తున్నావు. వదిలేయండి, రేపు మీరు తీర్పు వినిపించండి. అంతకు ముందే నేను కోర్టులో ఉంటాను. 2 పనులు అవుతాయి. నేను చెప్పడమూ అవుతుంది, అది విన్నాక నిజమేమిటో తెలుసుకొని మీరు తీర్పు చెప్పడమూ అవుతుంది. నేను కోర్టులో చెప్పబోయేదే నిజం. అది చట్టానికి వ్యతిరేకంగా ఉండదు. ఒకసారి ఫోన్ చేయండి సార్, ఈ పాటికి బాగా ఉండొచ్చు. లేదు, డెడ్డే. అయితే పక్కింట్లోంచి చేయండి. ఎందుకు నీకంత తొందర? మీరు తీర్పు వినిపించబోయే లోపలే నేను కోర్టులో ఉండాలి. ఈలోగా బయట ఏం జరుగుతుందో నేను చెప్పలేను. నువ్వు నా ఇంట్లో చొరబడ్డావన్నది నిజం, అలాగే నువ్వే దొంగతనమూ చేయలేదన్నది నిజమే. నేను నిన్ను అరెస్టు చేయిస్తాను. మనిషిగా అది నా కర్తవ్యం. అంటే తమరు ఒక జడ్జిగానే కాకుండా మనిషిగా కూడా ఆలోచిస్తారన్నమాట. ఎస్, కానీ ఈ 2 భావాలకి దూరంగా కూడా ఉండగలను. అలా ఉండడం అంత సులభం కాదు సార్. అటువంటి విషయాలను నువ్వెలా సవాలు చేయగలవు? జడ్జి గారు, నాకు మీరంటే ఎంతో గౌరవం ఉంది. నేను నా అభిప్రాయాలను నిర్భయంగా చెప్పగలను. మీరు మీ అభిప్రాయాలను దాటి బయటకు రావడానికి ఇష్టపడట్లేదు. అలాంటప్పుడు నేను మీరు ఏం చేయగలం? నీ మాటలు నాకు అర్థం కాలేదు. మన ఎదురుగా 2 నిజాలున్నాయి, బయట ప్రపంచం, కోర్టు. ఇప్పుడు చెప్పండి, మీరు నేను చెప్పిన కథలన్నీ విన్నారు. మీరు మాటిమాటికి నేను ఆ 1,00,000 రూపాయలని ఏం చేశావని అడుగుతున్నారే గాని నేను ఎలా దొంగగా మారానో అడగలేదు. అసలు మీరు నన్ను అక్కడి నుంచి అడగాల్సింది. అప్పుడు మీకే అర్థమై ఉండేది నేరానికి పాపానికి భేదం ఏమిటో. జీవితమంతా పోరాటం చేస్తూనే వచ్చాను సార్. నా చేతులతో నేరం జరిగింది కానీ పాపం మాత్రం జరగలేదు. సరే, ఇప్పుడు చెప్పు, నువ్వు మొదటి దొంగతనం ఎందుకు చేశావు? ఒక్క కండిషన్ మీద చెప్తాను సార్. ఏమిటా కండిషన్? కానీ నేను కోరేదల్లా మీ నుంచి ఒక సాధారణ పౌరుడిగా సమాధానం మాత్రమే. అదెందుకో మీకు తర్వాత చెప్తాను. నేను నీ కండిషన్ ఒప్పుకోను, కానీ ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ, ఆ మాత్రం అన్నారు చాలు. నువ్వు చదువుకున్నావా? అంటే మీ దృష్టిలో చదువుకున్నవాడు దొంగతనం ఎలా చేశాడనా, లేక ఎందుకు చేస్తాడనా? కాదు, విషయం అది కాదు. కాదండి, విషయం అదే. మీరు కోర్టు తీర్పుల్లో చాలాసార్లు వినుండొచ్చు, 1-2 సార్లు మీరే అనుండొచ్చు, ఇంత చదువుకున్నాక కూడా దొంగతనం చేయడానికి నీకు సిగ్గుగా లేదు అని. కావచ్చు. నేను చదువుకోలేదు, కానీ చదవడం రాయడం బాగా తెలుసు. గొప్పగా అనుకోకపోతే ఇంగ్లీష్ దంచి మాట్లాడగలను. ఇదంతా ఎలా వచ్చిందన్నది అప్రస్తుతం. చదువు నేర్చిన వాళ్ళు దొంగలే అవ్వక్కర్లేదు, కానీ మోసగాళ్ళు కావచ్చు. నా దృష్టిలో మోసగించడం అనేది దొంగతనం కన్నా పెద్ద పాపం. మా దొంగలకి కొన్ని ఎథిక్స్ అంటే కొన్ని నియమాలుంటాయి. జేబు దొంగతనాలు చేసేవాళ్ళు ఇళ్లల్లో దొంగతనాలు చేయరు, అలాగే దొంగలు కూడా. ఇప్పుడు చెప్పండి, దొంగ, మోసగాడు, వీళ్ళల్లో ఎవరు చాలా డేంజరస్? మీరు జవాబు ఇవ్వరు. నాకు తెలుసు, నేను చీటింగ్ చేసే వాళ్ళని అసహించుకుంటాను. కానీ దొంగలు కూడా ప్రజల డబ్బు దొంగిలిస్తారుగా? ప్రజల డబ్బే, కానీ బీద వాళ్ళ డబ్బు మాత్రం కాదు. ఒక్కటి చెప్పండి, ఒక వ్యక్తి మరొక వ్యక్తి పట్ల నేరం చేస్తే, ఇంకొక వ్యక్తి సమాజం పట్ల నేరం చేస్తే, వీళ్ళల్లో ఎవరు పెద్ద నేరస్తులు అంటారు? విషయాన్ని తికమకలు పెట్టడంలో నువ్వు తెలివైన వాడివే, ఒప్పుకుంటాను. కానీ చెప్పు, మొదటి దొంగతనం ఎందుకు చేశావు? నాకు తెలుసు తమరా ప్రశ్న దగ్గరికే వస్తారని. నిజం చెప్పాలంటే నేను ఈ కథని ప్రతిసారి దాటవేస్తూ వచ్చాను. మీరెప్పుడైనా బ్లాక్లో సినిమా టికెట్ కొన్నారా? నేను సినిమాలు చూడనని తెలిసి అలా అడగడానికి సిగ్గుగా లేదు? క్షమించండి, మర్చిపోయాను. కానీ తెలుసుకోవడం కోసమైనా తమరా విడ్డూరం చూడాలి, తప్పులేదు. ఎందుకంటే తమరు ఏదీ మీ దృష్టితో చూడరు కదా. నేను అడిగేది నీ మొదటి దొంగతనం గురించి. నేను చెప్తున్నది అదే. ఆ రోజుల్లో బ్లాక్లో సినిమా టికెట్లు అమ్మేవాడిని. దానికన్నా ముందు? సట్టా నంబర్లు రాసే పనిలో ఉండేవాడిని. దానికన్నా ముందు? కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాడిని. లేకపోతే ఏంటండి, పోనీ ఇలా చెప్తే బాగుంటుందేమో చూడండి. మా అమ్మ నా చిన్నప్పుడు ఎవరితోనో లేచిపోయింది సార్. మేము ఒక పూరి గుడిసెలో ఉండేవాళ్ళం. తిండికి మొహం వాచిపోయి ఉండేవాళ్ళం.
ఇవన్నీ మేము చెప్పి మీరు విని అరిగిపోయిన రికార్డులు. పోనీ ఇంకోలా చెప్తే వీడు ఉప్పు కారం కూరి కథలు చెప్తున్నాడ్రా అంటారు హై క్లాస్ సొసైటీ వాళ్ళు. ఛీ వేదావతి, ఈ ఫోన్ ఒకటి అంత సర్వనాశనం చేసింది. లేకపోతే ఈ పాటకి అక్కడ నేను ఇక్కడ మీరు హాయిగా పడుకునేవాళ్ళం. మన ఇద్దరిది ఒకటే సమస్య, ఫోన్ బాగా అయ్యేదాకా టైం ఎలా గడవాలి అని. ఎందుకు అలా ఉద్రేకపడుతున్నావు? ప్రశాంతంగా ఉండు. ప్రశాంతంగా ఉండడం తమకు అలవాటైపోయింది సార్. ఏమాత్రం గడబిడ జరిగినా ఆ సుత్తిని పట్టుకొని ఆర్డర్ ఆర్డర్ అంటారు. కానీ ఆ పరిస్థితి మీకు అర్థం కావట్లేదు. 2 గంటలు అవుతుంది, సిగరెట్ లేదు. అదా నీ చిరాకు కారణం? సిగరెట్ కాల్చుకోవచ్చు. మీకు ఇబ్బందిగా ఎందుకుంటుంది? మొదట్లో నేను తాగేవాణ్ణి, కానీ బ్లడ్ ప్రెషర్. అమ్మో, అది మహమ్మారి రోగం అండి బాబు. మా పెద్ద సేటుకు కూడా ఉండేది. పెద్ద సేటా? అవును, సట్టావాలా బడా సేట్ బంజారా హిల్స్ లో ఉండేవాడు. దాదా ఆయనకి నౌకరైతే మేం దాదాకి నౌకర్లం. అది కూడా గవర్నమెంట్ నౌకర్ లాంటిదే. మరి బ్లాక్ టికెట్లు అంటావేంటి? బండిని పట్టాల మీదకి ఎలా తేవాలో తమకు బాగా తెలుసు. నేను ఆ గ్యాంగ్లో ఉండేవాడిని. పెద్ద సినిమాల టికెట్లు మాకు ముందుగానే అందేవి. ఆ ఏర్పాట్లు దాదాయే చూసుకునేవాడు. రాత్రికి లెక్కలు చూసేవాడు. మాకు తలా 5 ఇచ్చి లెక్కలు చూపించడానికి సేటు దగ్గరకు వెళ్ళిపోయేవాడు. మేమంటే చాలా ఇదిగా చూసుకునేవాడు. ఫుట్పాత్ల మీద పడుకోవడానికి జాగా దగ్గర నుంచి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేసేవాడు. ఇబ్బందే ఉండేది కాదు. ఇందులో దొంగతనం మ్యాట్ ఎక్కడుంది? ఒకలా చూస్తే ఉందనుకో, కానీ నువ్వెక్కడ దొరికిపోయావు? తమరే అంటారుగా, నేరం రుజువయ్యేదాకా అందరూ నిర్దోషులే అని. పట్టుబడ్డప్పుడే మేము దొంగలం. ఒకసారి నేను దొరికిపోయాను. దాదా అనేవాడు ప్రతి ఒక్కరికి వెళ్లే రోజు వస్తుందని, ఈసారి నువ్వు బాలయ్య వెళ్ళండి అన్నాడు. అంటే అదంతా ప్లానింగ్ సార్. బాలయ్య ఏమో మామూలుగా ఉన్నాడు, కానీ జైలు మాట వినేసరికి నేను మాత్రం వణికిపోయాను. జైల్లో ఉన్నాడు అన్నది ఒక చెరుగుపోని మచ్చ. నీకా విషయం ముందే తెలిసినప్పుడు ఎందుకు పారిపోలేదు? ఎక్కడికి పారిపోను? పారిపోయి ఏం చేయగలను? ఇదే మాట బాలయ్యతో అంటే వాడేమన్నాడో తెలుసా అండి? ఇది కూడా మన పనిలో భాగమే రా అన్నాడు. అక్కడ ఉన్నన్ని నాలు రోజుకు మన పేరు మీద 10 రూపాయలు జమ అవుతాయి. వెనక్కి వచ్చాక ఆ డబ్బు మొత్తం ఒక్కసారిగా తీసుకోవచ్చు. దాంతో అది చేయొచ్చు ఇది చేయొచ్చు అనేవాడు. అది చెయ్యొచ్చు ఇది చెయ్యొచ్చు అంటే? ఒకసారి ఫోన్ ట్రై చేయరాదా సార్? లైన్ బాగైందో లేదో ఎవరికి తెలుసు? బాగు కాలేదనుకోండి, మీరు వద్దనేదాకా కథలు నేనే చెప్తాను. అంటే నేను కథలు వినిపించనా? వినిపించండి, నష్టమేముంది? కానీ నాదంటూ ఏ కథ లేదే. ఉన్నవన్నీ ఇతరులు చెప్పినవే. సరే, ఫోనే ట్రై చేస్తా. జడ్జి గారు, ఇంకా మీరు మెలుగుగానే ఉన్నారే. చాలా గమ్మత్తుగా ఉంది. కొంచెం ఇలా రండి. అటు అటు చూడండి. ఆ మనిషి అటు కాదు ఇటు ఒకటే పనిగా సిగరెట్లు తాగుతూ రోడ్డు మీద దాదాపు 2 గంటల నుంచి నిలబడున్నాడు. మన ప్లాట్ల వైపే చూస్తున్నాడు. మీ ప్లాట్ వైపు చూస్తున్నాడా లేక నా ప్లాట్ వైపు చూస్తున్నాడా తెలియట్లేదు. మీ ప్లాట్ వైపు ఎందుకు కాకూడదు? ఎంతైనా తమరు జడ్జి కదా. మీ ప్లాట్ వైపు ఎందుకు కాకూడదు? అందులోనూ తమరు పత్రికల వాళ్ళు కదా. అది నిజమే. జర్నలిస్టుని కదా. మేమంటే జనాలకి కుళ్ళు. అవును, నాకు డౌట్ వస్తుంది. అన్నట్టు పోలీసులకి ఫోన్ చేస్తే ఎలా ఉంటుందంటారు? తమతో కూడా ఒకసారి మాట్లాడి చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. అదిగో చూసారా, వాడెక్కడో దాక్కున్నట్టుంది. బహుశా మనం వాడిని చూస్తున్నట్టు గమనించి ఉంటాడు. నాకు అలాగే అనిపిస్తోంది. కొంతసేపు చూసి ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేయండి. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. హలో సార్, నమస్తే. నమస్తే. ఎవరు కావాలి? మీరే. మీతో మాట్లాడదామని. నాతో ఏం మాట్లాడాలి? ఓ మనిషిని వెతుకుతూ వచ్చాను. మీరేమైనా చూశారేమోనని. మనిషా? ఎవరాయన? ఆయన అనేంత పెద్దవాడేం కాదులేండి, కుర్రాడే. వయసులో ఉంటాడు. సింపుల్గా డ్రెస్ చేసుకున్నాడు. చేతిలో బ్రీఫ్ కేసు ఉంది. లేదే. దేనికని అడుగుతున్నారు? పనుంది. చాలాసేపటి నుంచి వెతుకుతున్నాను. ఈ ప్రాంతంలోనే చూసినట్టు గుర్తు. మీరేం చేస్తుంటారు సార్? నేను జర్నలిస్టుని. ఈ పక్క బిల్డింగ్ లో ఉంటాను. మరి ఇక్కడ ఎవరుంటున్నారు? ఇక్కడ జడ్జి రాఘవేంద్రరావు గారు ఉంటారు. ఇంతకీ మీరెవరు? ఇన్ని వివరాలు అడుగుతున్నారు? నా పేరు కన్నారావు. డిటెక్టివ్ యుగంధర్ గారి అసిస్టెంట్ని. నిజంగా? ఏం నమ్మకం లేదా? నా ఐడెంటిఫికేషన్ ఏమైనా చూపమంటారా? అక్కర్లేదులేండి. మీ బాస్ పేరు మీ పేరు విన్నాను, కానీ
ఇదే మిమ్మల్ని చూడడం మొదటిసారి, అందుకని అడిగాను. అయితే నిజంగా మీరెవరిని చూడలేదంటారు. ముందు ఆ పిస్టల్ ఏమిటండి? లేదు, ఇటువైపు ఎవరు రాలేదు. ఈ రాత్రి వేళ మీరిక్కడేం చేస్తున్నారు? అప్పుడప్పుడు ఇలా వచ్చి జడ్జి గారితో మాట్లాడడం అలవాటు. ఇలా రాత్రిపూట నేరస్తుని వెతకడం మీ అలవాటా? అలవాటు కాదు, మా డ్యూటీ. ఎటు వెళ్ళుంటాడబ్బా? ఈ నేరస్తులకి డిటెక్టివ్లకి వేళాపాళా ఉండదనుకుంటాను. మీరు ఫోన్ చేశారా లేదా? ఆ మనిషి నన్ను ఫాలో అవుతున్నాడన్నమాట. నిన్న ఈసారి ఏది ఏమైనా వాళ్ళని బట్టబయలు చేస్తా. వెతవలు ఆ పెద్ద మనిషిని చంపేస్తారా? ఒకవేళ నేను బయట ఉన్నట్లయితే నన్ను చంపేసేవాళ్ళుగా. మీరు నన్ను అరెస్ట్ చేయిస్తే బయట ఎలా ఉంటాను? నువ్వేం మాట్లాడుతున్నావు? బట్టబయలు చేస్తా, పెద్ద మనుషులు లేపేయడం నాకేం అర్థం కావడం లేదు. మీకు అర్థం కాదులేండి. వీళ్ళంతా తెల్ల బట్టల్లో తిరిగే నేరస్తులు. వీళ్ళ ముందు మేమెంత? మేం బీదవాళ్ళం కాకపోయి ఉంటే నేరాలు కూడా చేసేవాళ్ళం కాదు. కానీ లక్షలకి లక్షలు ఇండ్లల్లో, బీరువాల్లో, బ్యాంకుల్లో కుళ్ళిపోతున్నా వీళ్ళు మాకు నేరాలు చేస్తూనే ఉంటారు. చట్టానికి దొరకరు. అసలు మాకు వేసే శిక్షలే వీళ్ళకు కూడా. వీళ్ళెవరు? నీ వెనకెందుకు పడుతున్నారు? తెలుసుకుని మీరేం చేయగలరు? ట్రక్కు నడిపి నేను మనిషిని చంపితే మీరెంత శిక్ష వేయగలరు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును సార్, ట్రక్కు యాక్సిడెంట్లో ఒక జర్నలిస్టు మరణం. పొరపాటు చేశానని డ్రైవర్ అంగీకారం. డ్రైవర్ కుటుంబానికి నెలలా 2,000 రూపాయలు ఇచ్చే ఒప్పందం. ఇవన్నీ పబ్లిక్ గా నడిచే శిక్షలేని వ్యవహారాలే. ఐ సే స్టాప్ ఇట్. దొంగనే ఉండి కూడా వీళ్ళు ఎర చూపే డబ్బుకి నా అంతరాత్మని అమ్ముకోవాలా? అలాంటి వాళ్ళు ఒకరిద్దరుండొచ్చు, కానీ మాలాంటి వాళ్ళు ప్రాణాలైనా అర్పిస్తారు గాని అంతరాత్మని అమ్ముకోరు సార్, అమ్ముకోరు. నువ్వేం మాట్లాడుతున్నావో? సిటీలో 6 సత్రాలు ఇంపట్టుకున్నాయి. సరిగ్గా అర్ధరాత్రి 3 గంటలకి. అందరూ దీర్ఘ నిద్రలో ఉన్న సమయంలో. ఆ సత్రాలు 100 ఏళ్ల పాతవి. ఒక్కోటి 3 అంతస్తులు. ఎన్నో కుటుంబాలు. 200 మంది దుర్మరణం. 2 ఫైర్మెన్లు కూడా. అలాంటి మంటలు మీరు ఎప్పుడైనా చూసారా సార్? జనాలు బయటికి రావడానికి విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. మంటల్లో చిక్కుకునే ఆర్తనాదాలు చేస్తున్నారు. ఎక్కడి మంటలు? ఎక్కడ? ఏం జరుగుతోంది? అంత పురాతన భవనాలు కాలి బూడిదైపోయాయి. 60 ఏళ్లుగా అక్కడ ఉంటున్న వాళ్ళ ఆస్తులు, సామాన్లు అన్నీ బూడిదైపోయాయి. చూస్తుండగానే అంతమంది నిరాశ్రయులు అయిపోయారు. ఒకవైపు ఆ యాక్సిడెంట్కి కారణం ఏమిటో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. నువ్వు సరిగ్గా చెబుతావా లేదా? 100 ఏళ్ల నుంచి లేని కరెంటు ఉన్నట్టు పాత తేదీలలో సర్టిఫికెట్లు, షార్ట్ సర్క్యూట్ మూలంగా మంటలు లేచినట్లు లేటెస్ట్ తేదీలలో ఇన్స్పెక్షన్ రిపోర్ట్లు పుట్టుకొచ్చాయి. ఇంకోవైపు కొత్తగా 3 20 అంతస్తుల భవనాల కోసం డ్రాయింగ్లు తయారవుతున్నాయి. భవనం తయారైతే స్క్వేర్ ఫుట్ రేట్ ఎంత? 2,000 ఆదాయం కూడా లేని వాళ్ళు లక్షలు పోసి ఎలా కొనుక్కోగలరు? దుర్ఘటన కానీ, దాని వెనక తయారయ్యే ప్లానింగ్ కానీ, ఎవరు సార్ దానికి బాధ్యులు? ఎవరికి పట్టింది? జనాలు మాడి చస్తున్నారా? చావనియండి. జీవితమంతా కష్టపడి కూడబెట్టింది దోచుకుంటున్నారా? దోచుకోనివ్వండి. ప్రజలు నిరాశ్రయులు అవుతున్నారా? అవ్వనియండి. పిచ్చి వెదవల్ని అగ్గిపెట్టలాంటి ఇరుకు సందుల్లో ఎవరుండమన్నారు? ఒకప్పుడు ప్రజల బస్తీ అది, ఇప్పుడు మహా కాలనీ ఇది. మళ్ళీ అదే. నువ్వు అసలు స్పృహలో ఉన్నావా? జరిగిందేమిటో సరిగ్గా చెబుతావా లేదా? ఒక విలాసవంతమైన భవంతిలో 2 తాగుతూ మాట్లాడుకుంటున్నారు సార్. ప్రజల సమస్యలు గాని, వాళ్ళు పడే కష్టాలు గాని వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నట్టు లేదు. ఒకడంటాడు, చూడు 4-5 నెలలు ఆగు, తేడా ఏం ఉండదు. కన్స్ట్రక్షన్ ఎలాగూ మొదలు కావాలి. తొందరపడ్డామా తేడాలు రావచ్చు. దాన్ని వింటున్న రెండోవాడి మొహంలో ఏదో టెన్షన్. వాడన్నాడు, అంతా సరిగ్గానే జరిగింది, కానీ ఏదో భయం. నాగరాజన జర్నలిస్టు ఎలాగో అగ్ని ప్రమాదానికి కారణం తెలుసుకున్నాడు. మొత్తం వివరాలు, సాక్ష్యాలు సేకరించాడు. అవి పేపర్లో వచ్చేస్తే. ఎవరా జర్నలిస్టు? ఏమిటా వివరాలు? చూస్తుంటే నువ్వు. అదే చెప్తున్నాను. అప్పుడే ఆ భవంతిలో ఒక దొంగ చొరపడ్డాడు. దాక్కుని వాళ్ళ మాటలన్నీ విన్నాడు. దానికి సమాధానంగా మొదటివాడు ఒక గుక్క దాగి, ఇందులో కంగారు పడ్డానికేముంది? ఈ నాగరాజులు, పోతురాజులు మనం విసిరేసే బిస్కెట్ల మీద బతికే కుక్కలు. ఓ 50,000 పడై, వాడి ఉద్రేకం చల్లారిపోతుంది. వినలేదు. రేపు వాడు ఆఫీస్కు చేరడు. బహదూర్ సింగ్కు చెప్పు, వాడు రూప్ మీద కూడా ట్రక్కు ఎక్కించగలడు. యాక్సిడెంట్ మహా అయితే ఓ 1 ఏడాది జైలు శిక్ష వేస్తారు. ఆ 1 ఏడాది వాడి కుటుంబాన్ని మనం చూసుకుంటాం. అది వాడికి తెలుసు. మందు తాగి ట్రక్కు నడపాలని చెప్పు అన్నాడు. కొంపదీసి
అక్కడున్న దొంగవి నువ్వు కాదు కదా? అవును సార్, అక్కడుండి అంతా విన్నది నేనే. మై గాడ్, ఆ తర్వాత? నాకు తెలిసినంత వరకు ఆ ఇంట్లో లెక్కలేనంత బ్లాక్ మనీ ఉంది. అది కొట్టేయబోతున్నందుకు సంతోషించాను. కానీ వాళ్ళ మాటలు విన్న తర్వాత దొంగతనం చేయబుద్ధి పుట్టలేదు. ఆ తెలియని జర్నలిస్ట్ మీద జాలి వేసింది. అతన్ని బతికించాలనుకున్నాను. మరేం చేశావు? వాళ్ళ మాటల్లో ఆ నాగరాజు అడ్రస్ విన్నాను. వెంటనే అక్కడికి వెళ్ళాను. అదొక సింగిల్ రూమ్ అపార్ట్మెంట్. అతని భార్య పిల్లలు పడుకున్నారు. అతను ఒంటరిగా కూర్చొని టైప్ చేసుకుంటున్నాడు. నేనెవరో అతనికి చెప్పి జరిగిందంతా చెప్పాను. అది విని అతను నవ్వడం మొదలుపెట్టాడు. గూండాలకు భయపడితే పనేలా జరుగుతుంది, చావు వస్తే రాని అన్నాడు. నేనెంతో నచ్చ చెప్పడానికి ప్రయత్నించా. కానీ వింటేగా, మొండివాడు నవ్వుతూ తన పనిలో మునిగిపోయాడు. వాళ్ళు అతని దగ్గరికి వచ్చేశారా? మాట ఎలాగూ వినడాన్ని నిర్ణయించుకొని కిందికి దిగేసరికి ఆ బిల్డింగ్ దగ్గర ఆగి ఉన్న ఒక ట్రక్ కనిపించింది. తర్వాత ఏమైంది? చెప్తున్నాగా, ఎందుకు తొందర సార్? ఆ ఫోన్ డెడ్డేనా? నువ్వు మధ్యలో అది ఇది అంటూ వేరే విషయాలు చెప్పకు. చెప్పేమైంది? ఆలోచన వచ్చింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పేస్తే. కానీ ఒక దొంగని ఎవరు నమ్ముతారు? మమ్మల్ని దొంగలుగా చూస్తారే తప్ప సాధారణ పౌరులుగా లెక్క పెట్టరుగా. ఆ జర్నలిస్టు ఉదయం 9 గంటల ప్రాంతంలో బయలుదేరుతాడని తెలుసు. అందుకని రాత్రంతా అక్కడే కాపు కాశా. అనుకున్నట్లే 9 గంటలకి ఆ నాగరాజు కిందికి రాగానే కలిసి టాక్సీలోనైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళు అన్నా. వినలేదు. నవ్వి నువ్వు వెళ్ళు, నీ పని నువ్వు చూసుకో అని ముందుకు సాగిపోయాడు. అంటే నువ్వు అతడి వెంట వెళ్ళలేదా? అతను అలా అన్నాడని వదిలేశానేంటి సార్? అతడికి వెనకగా కొంచెం దూరంలో ఫాలో అయ్యా. కొంత దూరం నడిచామో లేదో అక్కడికి వచ్చింది నేను చూసిన ట్రక్. వేగంగా వచ్చి అతను గుద్దడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కళ్ళెదురుగా యాక్సిడెంట్. అతన్ని రక్షించుకోలేకపోయాను. వాళ్ళు అతన్ని చంపేశారు సరే, కానీ నీ వెనకెందుకు పడ్డారు? నువ్వేం కంప్లైంట్ ఇవ్వలేదుగా. ఎవరూ చూడకపోతే అది వేరు, తెలిసి ఉపయోగపడకపోతే అది వేరు. కానీ సాక్ష్యాలు మారవుగా. ప్రమాద స్థలంలో ఆ డ్రైవర్ నన్ను చూశాడు. చూస్తే ఏమవుతుందట? అమ్మయ్యా, ఫోన్ బాగుపడింది. కానీ ఈ వేళ్ళప్పుడు మీకెవరు ఫోన్ చేస్తారు? రాంగ్ నెంబర్ కావచ్చు. ముందు ఆన్సర్ చేయండి. హలో హలో హలో. లైన్ కట్ అయింది. ఇప్పుడు మీరు వెంటనే 100 లేదు 2170403441 డయల్ చేయండి. కానీ వీళ్ళు నీ వెనకాల ఎందుకు పడ్డారో నాకు అర్థం కావడం లేదు. ముందు ఫోన్ చేయండి సార్. ముందు అడిగింది చెప్పొచ్చుగా. ఫోన్ మళ్ళీ డెడ్ అవ్వక ముందే ఫోన్ చేయండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. కాదు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మీరు ఫోన్ కలపకపోతే నేను చెప్పను. సరే. హలో, నేను రాఘవేంద్రరావుని మాట్లాడుతున్నాను. అవును, జడ్జినే. మా ఇంట్లో ఒక దొంగ దూరాడు. నేను అతన్ని కిచెన్లో లేదు అదేం కాదు. మీరొస్తే అన్ని విషయాలు చెబుతాను. వితిన్ 10 minutesలో రావాలి. ఓకే? మొత్తానికి చెప్పకూడదు అనుకుంటూనే కిచెన్ విషయం చెప్పారు. ఏం పర్వాలేదు, నేను కోర్టులో తలుపుతానుగా. ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి సాక్ష్యం ఉందా? ఇదిగో సాక్ష్యం. యాక్సిడెంట్ సమయంలో ఈ బ్రీఫ్ కేసు నాగరాజు చేతుల్లోంచి ఎగిరి దూరంగా పడింది. నేను వెంటనే దాన్ని తీసుకుని అక్కడి నుంచి పారిపోయాను. అది ఆ డ్రైవర్ చూసినట్లుంది. నా వెంట పడ్డాడు. గత 3 నెలల నుంచి దీనివల్లే తప్పించుకు తిరుగుతూ వచ్చాను. అలాగే వాడు వెంబడించసాగాడు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా మా వకీల్ సార్ సలహా గుర్తొచ్చింది. అందుకే ఇప్పుడు ఇలా మీ ఇల్లు. అమ్మయ్య, బ్రతికిపోయాను. లేకపోతే కనిపించి ఉంటే నన్ను, ఒకవేళ అడ్డు వస్తే మిమ్మల్ని కాల్చేసి ఉండేవాడు. గండం గడిచింది. ఇప్పుడు పోలీసులు వస్తారు. ఎదురుగా ఈ బ్రీఫ్ కేస్ కనిపిస్తుంది. ఇందులో నేను దొంగిలించిన తమ వాచ్ కూడా కనిపిస్తుంది. పోలీసులు ఈ వివరాలు తప్పకుండా చదువుతారు. నువ్వేదో అడుగుదామనుకున్నావు. ఇప్పుడు దాని అవసరం లేదులేండి. కోర్టులో మీరు సాక్షిగా నిలబడ్డప్పుడు అవసరమైతే అడుగుతాను. కానీ అవసరం రాకపోవచ్చు. అన్నట్టు కిచెన్ తలుపులు మూసివేయడం మర్చిపోకండి. పోలీసులు వచ్చిన తర్వాత తలుపులు తెరవండి. ఎందుకంటే నేను పారిపోయే ప్రయత్నం చేస్తాను గనక, పోలీసులు నన్ను పట్టుకుంటారు గనక, తెగించి దొంగని పట్టుకున్నామన్న ఆనందం వాళ్ళకి కలగాలి గనక. అర్థమైందా సార్? అవును. ఈ జర్నలిస్టు నాగరాజు సేకరించిన సాక్ష్యాలు, వివరాలు ఉన్న
ఈ బ్రీఫ్ కేస్ ద్వారా నేర వ్యవస్థ అంతమవుతుంది. మీరింతవరకు నిశిరాత్రి నాటకం విన్నారు. రచన శ్రీ చిట్టా శంకర్, నిర్వహణ శ్రీ ఎస్ రామ్ గోపాల్, సహకారం శ్రీ అంజిబాబు. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: జడ్జి శ్రీ సాధనాల వెంకటస్వామి నాయుడు, దొంగ శ్రీ అంజీ వల్గమాన్, జర్నలిస్ట్ శ్రీ నేతి హరినారాయణ, కన్నారావు శ్రీ ఎస్ రామ్ గోపాల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.